కూటమి మద్దతుతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగినటువంటి ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువరం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది ఎన్నిక? ప్రశాంతమైన వాతావరణంలో అయితే జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఉపాధ్యాయుల తాలూకా పల్స్ చూస్తూ ఉంటే, వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తూ ఉంటే 100% నా విజయం వైపు వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళ అభిమానాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఎన్డీఏ కూటమి మరి మద్దతు ఇవ్వడం మరి చాలా శ్రేయోదాయక విషయం. ఎన్డీఏ కూటమి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ అండి. పాకలపాటి రఘువర్మ ఎమ్మెల్సీగా చేసినప్పటికీ టీచర్ల వైపు నుంచి ఏ ఉద్యమాలు కూడా చేయలేదనే విమర్శ మీ మీద ఉంది. దానిపై ఏమంటారు? అది ఏదో ఒకటి విమర్శించాలనే ఉద్దేశంతో విమర్శిస్తూ ఉంటారు. మరి మేము ఉద్యమాలు అంటే ఎప్పుడు కూడా ఎక్కడ టెంట్ వేసినా అక్కడ ఉండడం. మరి 100 డేస్ పిలిపించినటువంటి ఉద్యమం కూడా చేశాము. అదేవిధంగా బీఆర్టీసీ రోడ్లో చేసినటువంటి దాంట్లో కూడా ఉన్నాము. ప్రతినిత్యం కూడా ఉద్యమాలు శాసనమండలి వేదికగా చేసుకొని మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి. అది ఎవరైతే ప్రత్యర్థులు ఏదో ఒకటి బురద జల్లాలి కదా ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటారు. వాటిని నేను పాజిటివ్గా తీసుకుంటాను తప్ప ఏదైనా తప్పు ఉంటే నేను ఓపెన్గా ఒప్పుకునే మనస్తత్వం మనిషిని అనమాట అండి. కానీ ఏ ఒక్కరోజు కూడా నా సొంత కోసం పనిచేసే సందర్భం అయితే లేదు. నిరంతరం ఉపాధ్యాయులతోనే ఉపాధ్యాయులతో ఉన్నాను కాబట్టి ఈరోజు నేను పెద్ద ఆదాయం జరుగుతుందని చెప్పి నేను అయితే బలంగా నమ్ముతున్నానండి. సో ఉద్యమ సంఘాలు అటు యూటీఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఏపీటీఎఫ్ రెండు విడివిడిగా పోటీ చేయడం పీఆర్టీ అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశాలు అంటున్నారు. అది అపోహ మాత్రమేనండి. ఎందుకంటే సిద్ధాంతపరమైనటువంటి కోర్ అయితే ఉంటుంది సహజంగా అనమాట. అది సిద్ధాంతపరమైన విభేదం ఉన్నప్పటికీ కూడా చెప్పాలి అంటే ఓటర్లో ఏదైతే మా యూటీఎఫ్ అయితే అవనండి, పీఆర్టీ అయితే మరి ఏపీటీఎఫ్ అయితే అవనండి, ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ పోటీ చేసినప్పుడు ఎవరు పని చేస్తారన్నది ఓటర్లు డిసైడ్ చేస్తారు. నేను పని చేశానా లేదా అన్నది మీ తీర్పు కోసం చూడవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇది తన గెలుపు ఖాయమనైతే ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువరం అంతా చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.